2019-24 టైంలో మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ రోజు పరిస్థితుల ప్రకారం హాస్పిటల్లో చూపించుకోవడానికి కానీ డాక్టర్ల కొరత ఉంది, బెడ్లు సదుపాయం చేసే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కొత్త జిల్లాలు ఏర్పడిన ప్రతి దాంట్లో 17 మెడికల్ కాలేజ్ కావాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనలతో పేద ప్రజల కోసం మెరుగైన వైద్యం అందించడం కోసం ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు సుమారుగా 8,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. గతంలో ఈ రాష్ట్రంలో సుమారుగా 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి కూడా ఆయన హయాంలో పూర్తిగా తీసుకురాకుండా మా టైంలో 17 మెడికల్ కాలేజ్ ఒక చరిత్రలాగా 17 మెడికల్ కాలేజ్ ఈ ప్రాంతానికి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తే దాన్ని తూట్లు పరచాలి, దాని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కావాలని చెప్పేసి దాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. జగన్మోహన్ గారు స్టార్ట్ చేసిన ఈ 17 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. 2 కాలేజీలు అటు పాడేరు కానీ పులివెందులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ మిగిలిన 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కొత్త మెడికల్ కాలేజ్ అని అబద్ధపు మాట చెప్పి ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి దాంట్లో ఒకటి మా ప్రకాశం జిల్లాకు సంబంధించిన మార్కాపురం ప్రాంతంలో ఉంది. వాళ్ళు సోషల్ మీడియా నిన్న మనం చూస్తున్నాం, అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు, మెడికల్ కాలేజ్ పిల్లల స్థాయిలో ఉన్నాయని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. అయ్యా టీడీపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సుమారుగా ఎలక్షన్ టైం ముందు ఉన్నప్పుడు మార్కాపురంలో ఉన్న మెడికల్ కాలేజ్ పరిస్థితి జగన్మోహన్ గారు ఎన్ని లక్షలైనా ఖర్చించి ఎన్ని కోట్లైనా ఖర్చించి పేదవాళ్ళ కోసం ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా వెనుకబడి ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పేసి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే మీరు అసలు స్టార్టే కాలేదని చెప్పి కలబోలు మాటలు చెప్తున్నారు.